Now please. Okay, now that's enough. See you, Ramesh. Let them complete that side. Let them complete that side. You don't want to speak? No, I will speak. Let them complete that side. I will speak after that. I am not listening. What? Your name is there. That's why I called you. Sir, I raised to support AP Reorganization Amendment Bill, which proposed to increase the seats in AP Legislative Council from 50 to 58. Article 171(1) clearly says that the strength of members बुलाएगा नहीं हम समर्थन करते हैं Okay. Thank you. Thank you. Yeah. the strength of members of Legislative Council should be 1/3 of the total member of the Legislative Assembly. And if you calculate it with the total of AP Assembly seats, it comes to 58, not 50, proposed in the original Act. Sir, this is not only such a glaring mistake in the Act, but there are many, as it was passed without giving any rudimentary thought the consequences of this Act and people of AP. The Congress has been done the division of AP purely to get votes and seats. But it was decimated in Lok Sabha Assembly elections to not it fail to win even a single Lok Sabha and single Assembly, not even deposit, sir. There are so many mistakes they did in the Act that what now one by one this government is correcting. There are one more thing also, sir. Assembly seats also from 175 to 225 they told in the Act. That also this government has to amend in the future coming the session. Sir, this is related to Telugu. Andhra Pradesh, I given my request also to speak in Telugu. Sir, Repu, Ugadi, Telugu New Year Day, Telugu ప్రజలందరికీ ఈ సభ నుంచి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఈ ఎన్డీఏ ప్రభుత్వము ఏదైతే యాక్ట్లో చెప్పారో నిన్న ఆనరబుల్ ఫైనాన్స్ మినిస్టర్ గారు అన్నీ కూడా ఏదైతే ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో ప్రామిస్ చేశారో అవన్నీ ఒకటి తప్పకుండా నెరవేరుస్తామన్నారు. మన డెఫిసిట్ బడ్జెట్ కూడా రావాల్సింది మనకు ఏదైతే ఉందో 7,000 కోట్లు, అలాగే న్యూ క్యాపిటల్ కూడా అవన్నీ కూడా నేను ఆనరబుల్ ఫైనాన్స్ మినిస్టర్ గారు రిలీజ్ చేస్తామని చెప్పారు. దానికి ధన్యవాదాలు తెలుపుతూ ఇక ఈ యాక్ట్ లో ఏదైతే ఇవన్నీ లోపాలు ఉన్నాయి సార్, you are given 3 minutes. This is all time. I want another 3 minutes, sir. No, sir. Your party has not even 2 minutes. How can I give? Yes, sir. That's why you are given more time. అలాగే సార్ ఇక్కడ పవర్ మినిస్టర్ గారు ఇక్కడ మినిస్టర్ పీయూష్ గోయల్ గారు మాకు ఒక యూఎంపీపీకి కోరుతున్నాం సార్. అలాగే ఏదైతే ఈ బిల్లును పోయిన సభలో మనం అందరం చూసాం, లోక్సభలో కానీ ఇక రాజ్యసభలో కానీ కాంగ్రెస్ పార్టీ కేవలం ఎలక్షన్స్కు 2 నెలల ముందు ఈ బిల్లు చేస్తే 175 అసెంబ్లీ సీట్లలో ఒక్క సీట్లో కూడా కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాలేదంటే ఇక్కడ ఉండే వాళ్ళందరూ అర్థం చేసుకోవాలని కోరుతున్నాను సార్. సార్ ఒక్కొక్క ఎంపీ 5 సార్లు 6 సార్లు గెలిచిన వాళ్ళకు కూడా కనీసం 17,000 ఓట్లు అంటే 17 లక్షల ఓట్లలో 17,000 ఓట్లు కూడా రాలేదంటే ఎంత దుర్మార్గంగా వీళ్ళు ఆంధ్రప్రదేశ్ నాశనం చేసినారో. ఈరోజు ఏమైందంటే సార్, తల్లి తండ్రిని చంపేసి నేను అనాథనని చెప్పి ఏడుస్తున్నానంట. ఆ మాత్రం ఉంది సార్ వీళ్ళ పద్ధతి. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ తెలుసుకుంటే ఇంకా మీదట బాగుపడతారు సార్. ఇప్పుడు నిన్న లోక్సభలో ఇన్ని రోజుల తర్వాత సోనియా గాంధీ గారికి ఆంధ్రప్రదేశ్ పైన ప్రేమ వచ్చిందంటే సార్, ఆంధ్రప్రదేశ్ లో మనం కడుక్కొని పోయాము. ఇకనైనా ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడితే ఎందుకంటే వాళ్ళకి భయము. ఎన్డీఏ ఏదైతే ప్రామిస్ చేసిందో అవన్నీ ఫుల్ఫిల్ చేస్తూ పోతున్నారు కాబట్టి మన మనుగడ కూడా ఉండదని చెప్పేసి నిన్న సోనియా గాంధీ గారి పార్లమెంట్ లో మాట్లాడారంటే నిజంగా ఇది సిగ్గుచేటు సార్. ఐఎమ్ సపోర్టింగ్ దిస్ బిల్.